గారు నేను విశ్లేషిస్తాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం జీఎస్టీ. గతంలో 4 స్లాబులు ఉన్నటువంటి జీఎస్టీని 2 స్లాబులకి తీసుకొచ్చారు. దీంతో వస్తువుల రేట్లు భారీగా తగ్గబోతున్నాయి, కార్ల రేట్లు తగ్గబోతున్నాయి, బంగారం రేట్లు తగ్గబోతున్నాయి అని చెప్పేసి అనుకున్నారు. కానీ వినియోగదారులకు వచ్చేటప్పటికి అవి అందని ద్రాక్ష పళ్ళలాగానే మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తగ్గించినటువంటి జీఎస్టీ ట్యాక్సులు వినియోగదారులకి అందే విధంగా చర్యలు చేపట్టబోతున్నాము, దాని మీద పర్యవేక్షణ చేయబోతున్నాము అనేటువంటి అనౌన్స్మెంట్ చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, ఒకవేళ జీఎస్టీ తగ్గించినప్పటికీ ఇళ్ల ధరలు తగ్గవు, సిమెంట్ ధరలు తగ్గవు, ఇతర కమోడిటీస్ ధరలు తగ్గవు, కార్ల ధరలు తగ్గవు, బంగారం ధర తగ్గదు అనేటువంటి విషయం వాళ్ళకు కూడా అవగాహన ఉంది. కాకపోతే జీఎస్టీ ధర తగ్గినప్పుడు దానికి అనుగుణంగా ధరలు తగ్గి తీరాలి. కానీ వ్యాపారులు, కంపెనీలు, కార్పొరేట్లు వీళ్ళు తగ్గించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ని వాళ్ళ వస్తువులకి రేట్లు పెంచుకునేటువంటి ప్రమాదం పొంచి ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కనుక నిఘా పెట్టకపోతే ధరలు తగ్గవు. ఉదాహరణకి తీసుకుంటే కార్ల రేట్లు భారీగా తగ్గుతున్నాయి అని చెప్పేసి ప్రచారం జరిగింది. అలాగే బంగారం ధర భారీగా తగ్గబోతుంది అని చెప్పి ప్రచారం జరిగింది. కానీ ఇవాళ బులియన్ మార్కెట్లో తాజాగా చూస్తే బంగారం రేట్ని అమాంతం పెంచేశారు. ట్యాక్స్ ఇప్పుడు 28% జీఎస్టీని కాస్త 15% తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ పోర్షన్ ఏదైతే ఉందో 13% పోర్షను దాన్ని మించినటువంటి విధంగా ధరలు పెంచేశారు. బులియన్ మార్కెట్ ఆ మేరకు సిండికేట్గా ఏర్పడింది. ఇదొక అంశం. ఇక కార్లు వచ్చేటప్పటికి 22వ తారీఖు నుంచి తగ్గినటువంటి జీఎస్టీల ప్రకారం కార్లు అమ్మాలి, విక్రయం జరపాలి. కానీ ఈ లోపుగానే ఇన్వాయిస్ రేట్లని రైజ్ చేస్తున్నారు. ఇన్వాయిస్ రేట్ని రైజ్ చేసేసి ఈ 10%, 15% తగ్గినటువంటి రేట్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఇన్వాయిస్లో పెంచి యాడ్ చేసి చూపిస్తున్నారు. కాబట్టి వినియోగదారులకి లభించేటువంటి లబ్ధి చాలా తక్కువ. ఈవెన్ స్టీల్ కానీ, ఇనుము కానీ, సిమెంట్ కానీ ఇవన్నీ అన్ని వస్తువులకు సంబంధించిన ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఒకవేళ 10% లేదా 15% ఇవ్వాల్సినటువంటి జీఎస్టీ పోర్షన్ని ఒక 10% వాళ్ళు తీసేసుకుని 5% వినియోగదారులకు ఇస్తున్నారు. అంతే తప్ప తగ్గించినటువంటి ధరను పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందజేయటం లేదు, అందజేసిన పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే వ్యాపారులు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ వాటి వస్తువుల యొక్క ధరలను పెంచుకుంటూ పోతున్నారు. దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను కనుక పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే జీఎస్టీని 2 స్లాబ్ల కింద చేసిందో ఆ ఉద్దేశం నెరవేరేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తగ్గించినటువంటి ఈ ట్యాక్స్లు అవి కార్పొరేట్లకు, వ్యాపారులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంది, వినియోగదారులకి ఉపయోగపడే పరిస్థితి కనిపించట్లేదు. ఉదాహరణకు జీఎస్టీ తగ్గిన తర్వాత, జీఎస్టీ స్లాబులని రెన్యూ చేసిన తర్వాత కార్ల రేట్లు ఎలా ఉంటాయి అనేది అనేక పేపర్లు అంచనాలు వేశాయి. సో పేపర్లో జీఎస్టీకి సంబంధించి, తగ్గింపుకు సంబంధించి అనేక న్యూస్ వస్తూ ఉన్నాయి గత 2 రోజుల నుంచి కూడా. కారణం ఏంటంటే జీఎస్టీ తగ్గించారు కాబట్టి అందరికీ బెనిఫిట్ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో జీఎస్టీ మార్పే కారణం కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎంత తగ్గుతుంది? మొత్తం పన్ను ఇక్కడ చూడండి, మోడలు ప్రస్తుతం జీఎస్టీ ఎంత, గతంలో ఎంత. ఇక్కడ మారుతి వ్యాగనార్కి 18% ఉండేది జీఎస్టీ, ఇప్పుడు 18% తగ్గించారు. గతంలో ఎంత ఉంది? 29% ఉంది. అంటే 28% జీఎస్టీ ప్లస్ సెస్, కాంపెన్సేషన్ సెస్ 1%, వెరసి 29% ఉండేది. ఈ 29% కాస్త 18% తగ్గించారు ఇప్పుడు. మరి ఈ 18% అంటే 29% నుంచి 18% తగ్గించారంటే దాదాపు 11% రావాలి. ఏది బెనిఫిట్ రావాలి? 11% బెనిఫిట్ ఇస్తారా లేదని చూడాలి. ఇక టాటా పంచి అది అంతే. హుందాయ్ క్రెటా ఇదైతే ఇప్పుడు 40 పెట్రోల్ది 45% ఉంది ప్రజెంటు, 28% జీఎస్టీ ప్లస్ సెస్ 17%, వెరసి 45% ఉంది. ఈ 45% కాస్త 40% అని 5% తగ్గింది. మారుతి ఎర్టిగా 45% ఉంది, ఇప్పుడు 40%కి వచ్చింది. మారుతి బ్రెజా 45% ఉంది, 40% అంటే 5% తగ్గింది. కొన్నిటికేమో 11%. మారుతి స్విఫ్ట్
29% ఉంది, ఇప్పుడు 11%. దీనికి కూడా 11%, ఆల్మోస్ట్ 11% తగ్గింది. మారుతి బెలోనా ఇది 11% తగ్గింది. మారుతి ఫ్రాంక్స్ 11% తగ్గింది. మారుతి డిజైర్ 11% తగ్గింది. మహేంద్ర స్కార్పియో ఇది 10% తగ్గింది. మహేంద్ర స్కార్పియో. సో తగ్గించినటువంటి దాని ప్రకారం ఇవ్వాలి. అంటే 11% అంటే ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ 8 ఉందనుకోండి, కానీ ఇన్వాయిస్ బేసిస్ కొని ఇస్తారు. ఇన్వాయిస్ ప్రైస్ ఒక 5 లక్షలు ఉందనుకోండి, 11% అంటే దాదాపు 50-60 వేలు బెనిఫిట్ ఇవ్వాలి. ఆ బెనిఫిట్ ఇస్తారా? జనరల్గా ఈ అక్టోబరు, దసరా, దీపావళి సందర్భంగా వాళ్ళు కొన్ని కంపెనీల బోనస్లు ఇస్తుంటారు. ఇప్పుడు ఆ బోనస్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆ బోనస్లు అవన్నీ తీసేసి ఇప్పుడు ఈ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింది కాబట్టి దాంట్లో చూపిస్తారు. ఇప్పుడు ఇది కనుక తగ్గించకపోతే కనుక ఈ దసరాకి, దీపావళికి వాళ్ళే 20,000, 25,000 బోనస్ ఇస్తుంటారు, తగ్గించి ఆఫర్స్ ఇస్తుంటారు. ఇప్పుడు ఆ ఆఫర్స్ ఎవరు ప్లస్ ఈ తగ్గించినటువంటి ట్యాక్స్ మొత్తం కూడా తగ్గించరు, ఇన్వాయిస్ రైజ్ చేస్తారు. ఇన్వాయిస్ రైజ్ చేసి చూపించడానికి ప్రమాదం ఉంది అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, దీని మీద నిఘా పెట్టాము అని చెప్పేసి. ఇక జిఎస్టి కోత జోష్ నింపిన చూచీలు ఇక లాభం లేదు, లాభాలు పరిమితమే అని చెప్పారు. జిఎస్టీ కనుక పెంచితే బిజినెస్లు పెరిగిపోతాయి, అలాగే ఆ సంపద కూడా పెరుగుతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ షేర్లు జిఎస్టీ ఆధారిత రంగాల షేర్లు రాణింపు కొంతమేరకు రాణించాయని చెప్పి చెప్తున్నారు. సో వాస్తవంగా ప్రభుత్వం ఏం చేసింది, జిఎస్టీలు తగ్గించిందండి. ఇప్పుడు ఒక సింపుల్ ఫిగర్ మీకు చెప్తాను. ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే నాటికి భారతదేశం యొక్క రెవెన్యూ దాదాపుగా 6 లక్షల కోట్లు. రెవెన్యూ నేను అనేది బడ్జెట్ కాదు, రెవెన్యూ వచ్చేసి 6 లక్షల కోట్లు. ఇప్పుడు 2014 నాటికి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు 2025, ఇప్పుడు ఎంత తెలుసా, 30 లక్షల కోట్లు రెవెన్యూ. 30 లక్షల కోట్ల రెవెన్యూ ఉంది ఇప్పుడు ప్రజెంట్. అంటే ఆల్మోస్ట్ ఎన్ని రెట్లు పెరిగింది, 5 రెట్లు పెరిగింది. 500 టైమ్స్ అబోవ్ పెరిగింది ఇన్కమ్. సో ఇన్కమ్ పెంచారు, 500 టైం పెంచారు. ఎలా? జిఎస్టీ రూపంలో ఇప్పటి వరకు ఈ 10-11 సంవత్సరాల్లో భారతదేశ ప్రజల నుంచి 6 లక్షల కోట్లు కాస్త 30 లక్షల కోట్లకు వచ్చేలాగా చేశారు రెవెన్యూ. ఇప్పుడు 30 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. అయితే ఇంత లాభాలు వస్తున్నప్పటికీ భారతదేశం యొక్క అప్పు ఎంత ఉందో తెలుసా? 200 లక్షల కోట్లు ఉంది. 200 లక్షల కోట్లు ఉంది ప్రజెంట్ భారతదేశం యొక్క అప్పు, కేవలం భారతదేశాన్ని ప్లస్ రాష్ట్రాలు కూడా కలుపుకుంటే ఇంకొక 90,000 కోట్లు ఉంది. 90,000 కోట్లు ఉంది. వెరసి సుమారుగా 300 లక్షల కోట్లు 300 లక్షల కోట్లు అప్పు ఉంది ఇది భారతదేశానికి. సో ఇది గత 10 సంవత్సరాల నుంచి ఫిగరు. ఇది 6 లక్షలు 30 లక్షలు రెవెన్యూ, 30 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదంతా కూడా వసూలు చేశారు ఇప్పటి వరకు జనాల దగ్గర. ఇప్పుడు తగ్గిస్తామని చెప్పి తగ్గించారు జిఎస్టీని. సో జిఎస్టీని తగ్గించినా కానీ అదేమన్నా వినియోగదారులకు వస్తుందా అని అంటే అది వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిఘాలు పెడుతుంది. ఇదంతా వ్యాపారులకి. ఇప్పుడు మీకు కార్పొరేట్ వే ఆఫ్స్ అంటే బ్యాంక్ రుణాలని నిరర్ధక ఆస్తులు లేదంటే వే ఆఫ్ కింద దాదాపు 5 లక్షల కోట్లు ప్రతి ఏడాది సరాసరిన చేసేసారు. సో ఇప్పుడు భారత ప్రభుత్వం నష్టాల్లో ఉంది, దాదాపు 200 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. మరి రెవెన్యూలు అయితే పెరిగాయి. ఇప్పుడేమో దీన్ని జిఎస్టీని తగ్గించారు. ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుందా లేదంటే వ్యాపారులను బతికించడానికి ఇలాంటి కార్యక్రమం చేశారా అనే దాని మీద మీరు కామెంట్ చేస్తూ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ బెనిఫిట్స్ ఇచ్చిందో ఈ బెనిఫిట్స్ని యాస్టీస్గా వినియోగదారులకి అందాలి అంటే ఎలాంటి సిస్టమ్ని అమలు చేయాలి అనే దాని మీద మీరు విలువైనటువంటి సమాచారాన్ని ట్రోల్స్ రూపంలో ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.